ఈ సంవత్సరం విజయశాంతి గారికి ఎలా ఉండబోతుంది అని అంటారు? శశపురుష యోగంలో ఆమె జాతకం నడుస్తుంది. హ్మ్. ఈ యోగం 55 సంవత్సరాలు దాటిన వారికి ఆరంభం అవుతుంది దాటాయంటారా? అనుకుంటున్నాను. ఓకే. 50 దాటితే యోగాలు కదా వచ్చేది. బీజేపీలో ఉన్నారు, చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు. ముక్కుసూడితనం, కుండ పదలటం, మాట్లాడటం, కడుపులో దాచుకోకపోవడం. రెండోది, ఇప్పుడు సూపర్ స్టార్లు కంటే అప్పుడు సూపర్ స్టార్లు అంటే అప్పుడు ఆ రోజున ఆమె తీసుకున్న రెమ్యునేషన్ హీరోలకి ఆమె సమానంగా తీసుకున్నారు. సో ఆమె ఎప్పుడూ లెజెండరే, రూలరే. నా అంచనా ప్రకారం ఆమెకి మంచి పోర్ట్ఫోలియో, నా అంచనా ప్రకారం హోమ్ మినిస్టర్ ఇవ్వాలి. దాంతోపాటు ఒక గౌరవమైన స్థానం, అది కాకపోయినా గౌరవమైన స్థానం వస్తుంది. ఏదైనా సరే బికాంప్లెక్స్ ట్యాబ్లెట్ని రేవంత్ గారెడ్డి జేబులో ఉన్నట్లే. సో ఆమె బీజేపీలో పనిచేశారు, బీఆర్ఎస్లో పనిచేశారు, కాంగ్రెస్లో కొంతకాలం ఉండి బయటకు వచ్చారు. చివరికి మళ్ళీ అదే కాంగ్రెస్ ఆమెకి మంచి పట్టు ఇస్తున్నారు. కాబట్టి నా అంచనా ప్రకారం ఏంటంటే మంచి వాక్చాతుర్యం, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ జాతకం, ఈ జాతకం ఎక్కరకూడదండి. రైవల్ బుల్లెట్ ఇది, 6 అడుగుల బుల్లెట్కి పర్యాయ పదం అంటే విజయశాంతి గారు. ఓకే. సో రాబోయే రోజుల్లో శాసన మండలిలో అద్భుతమైనటువంటి స్పీచెస్ మనం చూడబోతున్నాం విజయకాంత్ రూపంలో.